హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే మిల్లీ మేకర్ బిర్యానీ అనేది చేసి చూచిపోతున్నానండి ప్రెషర్ కుక్కర్లో. ముందుగా అయితే మిల్లీ మేకర్స్ 2 గుప్పిళ్ళ వరకు తీసుకున్నానండి. అవి వేడి నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. వాటర్ పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ పోసుకొని ఇవి కూడా 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పక్కకు పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడైతే మిల్లీ మేకర్ని గట్టిగా వాటర్ ఏమీ లేకుండా ఇలా పిండుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి మీ ఇంట్లో ఉన్న బిర్యానీ దినుసులు అనేవి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కాస్త కలర్ వస్తే సరిపోతుందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, క్యారెట్లు, బీన్స్ వేసుకోవాలి. ఒక బంగాళదుంప పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, ఉప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, అంటే ఈ ముక్కలకి సరిపడినంత టేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మిల్లీ మేకర్స్ వేడి నీళ్ళు పోసి పిండేసి పక్కన పెట్టేసాం కదా, అవైతే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని వీటికి ఉప్పు, కారం, మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని కూడా నీళ్లు వంపేసుకుని ఇందులో వేసేసుకోవాలి. బియ్యాన్ని కూడా ఇలా కింద నుంచి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే కప్పు బియ్యం కదండి, కప్పున్నర వాటర్ అయితే పోసుకోవాలి. కప్పున్నర కరెక్ట్గా సరిపోతుందండి ప్రెషర్ కుక్కర్లో కాబట్టి. ఇప్పుడైతే ఒకసారి ఇలా కలుపుకొని కాస్తంత కొత్తిమీర వేసుకుని ప్రెషర్ కుక్కర్కి మూత అయితే పెట్టుకుందాము. 2 విజిల్స్ వచ్చేంత వరకు వండుకోవాలండి. ఇప్పుడైతే రైతా చేసుకుందాము. ఈలోపు విజిల్స్ వేసేలోపు పెరుగైతే తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కాస్తంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. రైతా అయితే రెడీ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ కూడా విజిల్ అయిపోయింది, ఆవిరి కూడా అయిపోయింది. మిల్లీ మేకర్ బిర్యానీ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి చాలా అంటే చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడైతే ప్లేట్లో వేసుకుని చూపిస్తాను. ఇది చూడండి చాలా చక్కగా వచ్చింది, పొడి పొడిగా ఉంది. వెరీ సింపుల్గా మిల్లీ మేకర్ బిర్యానీ అనేది 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.